కాశీనాయన ఆశ్రమంలోని గోశాలకు సంబంధించినటువంటి షెడ్డును కూడా పగలగొట్టడం జరిగింది. ఈ పగలగొట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఈ చెట్ల కింద ఎండలో ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు మేమేదో కట్టినాము చేసినామని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఈ మాత్రం ఏవి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు జరగలేదు. ఇది వాస్తవం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆవులన్నీ కూడా ఆవులన్నీ కూడా కొండకు పోయినాయి. ఆవు దూడలు అన్నీ కూడా ఎండలోనే ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా వెంటనే అధికారులు తక్షణమే చర్య తీసుకొని ఇది ప్రారంభించి షెడ్యూల్ నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. కాశీనాయన మనం దేవస్థానం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా వారి ఇక్కడ జరిగిన విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, 3 దఫాలుగా ఈ దేవస్థానం పైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు వచ్చేసి పాల్గొంటున్నారని చెప్పేసి మళ్ళీ ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులైతేనే వాళ్ళు మేము అన్ని కట్టేసినామని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నారు. కానీ ఎంతవరకు కట్టారు, ఏమేమి కట్టారు? స్వామి, ఇంతవరకు అయితే ఈ కట్టింది ఏం లేదు. అక్కడ పశువుల దానా వేసేది కొట్టుంటుంది, ఆ గోడౌన్ పాల్గొట్టేస్తారు. దాన్ని ఏం కట్టించారు, దాని రోజులు పోలేదు, దాన్ని పట్టించుకోలేదు. సైడ్ ఇది పక్క అవి తోసిస్తారు. ఇంకా అటుపోతే అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంటే అక్కడ తోలుస్తారు. ఇక్కడ బిల్డింగ్ ఇవన్నీ రూములు, సాకులవి ఇచ్చే రూములు అవి అదో అట్లే వదిలేస్తారు. అప్పుడెప్పుడో 3 సంవత్సరాల కింద గాలికి పడిపోయిన చెట్టు కూడా తొలగించలేదు. రూమ్ దగ్గర అట్టే ఉండిపోయింది. గారు అక్కడ వచ్చేసి ఆ రూములు అన్నీ ఉన్నాయి వరుసగా మెయిన్ రోడ్, అవి తోసేసారు. అవి కూడా పునర్నిర్మించాలి. అసలు జోలే పట్టించుకోవాలి. మళ్ళీ పబ్లిక్ లో ఏమైందంటే ఇప్పుడు భక్తులకు అందరికీ ఏమి నమ్మకము, మేము కట్టేసినాము, మేము చేసేసినాము అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, పగలగొట్టినట్టు ఎక్కడ కూడా కట్టలే. ఒక కళ్యాణ కట్ట తప్ప ఎక్కడ కూడా ఏమి కట్టినట్లేదు. ఆవులకు సంబంధించింది కూడా, గోశాలది కూడా ఏం చేయలే. అదే అది కళ్యాణ కట్ట కూడా ఏదేదో లోకేష్ సార్ గారు అయితే కట్టిస్తాయని సొంత బడ్జెట్ చెప్పారని అది మేము అనుకున్నది ఏంటంటే కట్టిస్తారు అనుకున్నారు కదా, స్థిరంగా కట్టిస్తారు అనుకున్నాం. 4 పక్కన 4 గోడలు వేసి రేకులు వేసారు. అట్లా అది కూడా ఎందుకంటే అప్పుడు ఆరో స్వామీజీలు మంత్రం వచ్చేసి స్నానాలు చేసే లేడీస్కి ఇబ్బంది అవుతుంది అని దాన్ని మేము మీడియా ద్వారా చెప్పడం కానీ ఇన్ని జరిగినాయి. ఆ తర్వాత దాన్ని ఏదో ఊరికి అట్లా సంస్కారం కట్టారు. ఎంత తర్వాత రాజకీయ నాయకులు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఒక పార్టీలో వచ్చారు. మేము పూర్తిగా నిర్మిస్తాము, గుడి కూడా పూర్తి చేస్తామని అన్ని హామీలు అయితే ఇచ్చారు. అందరితో చేతులు దులుపుకున్నారే కానీ తర్వాత ఎవరు రాలా. జరిగిందేం లేదు. అక్కడికి స్టాప్ అయ్యేటట్టు ఉంది అంతే. ఇంకా ఎవరు రావటం లేదు కూడా. భక్తులకి ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం అయితే గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ బస్సు ఒకటి వచ్చింది తప్ప ఆ బస్సు వచ్చేదాని వల్ల నిత్యాన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాశీనాయన కాడికి వచ్చే వాళ్ళు భక్తులు వస్తున్నారు అంతే. కానీ నిజంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళు చేసేట చెప్పిన మాటలన్నీ వాస్తవాలు కాదు. పునర్నిర్మాణం కాల ఎక్కడ కూడా సత్రాలు మొదటి నుంచి పాల్గొనేటి ఏ ఒక్కటి కూడా మట్టి కూడా ఇది మరి పశువులకి వేసుకునే దాన రూమ్ అది. అవును, ఆ రూమ్ అనేది పట్టించుకోలేదు. అదే గోశాలది కూడా ఏం పట్టించుకోవాలి. ఓకే అదే ప్రభుత్వ ఆర్భాటమే తప్ప జరిగింది ఏమీ లేదు. చెప్పారు కానీ ఒకళ్ళు వచ్చి ఇది కడుతున్నాము అన్న వాళ్ళు ఎవరు లేరు స్వామి, చాలా మళ్ళీ. ఓకే, అందుకే మీ ద్వారా తెలుసుకుంటే రేపు జనానికి కూడా తెలుస్తుంది కదా వాస్తవాలు. 10 మంది తెలియాలి కదా. ఇప్పుడు ఏమైతే అంత కడుతున్నాము, కట్టేసినామని చెప్తున్నారు. ఎక్కడ కట్టినారు అనేది నేను తెలుసుకోవాలని వచ్చాను. మీరే ఇక్కడ ఉండే వాళ్ళు మీరే చెప్తున్నారు కదా విషయాలు. ఇప్పుడు భాష, నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు. 3 దఫాలుగా కాశీనాయన గుడికి సంబంధించినటువంటి పగలగొట్టిన తర్వాత అవి బయట ఏం జరుగుతుందంటే తెలిసిన బయట ప్రపంచంలో మేము కట్టేసినాము, మేము డబ్బులు ఇచ్చేసినాము, అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి నేను వచ్చి చూడాలనే ఉద్దేశంతో వచ్చిన. ఈ రోజు దాంట్లో లోపల చూస్తున్నాము. ఇక్కడ ఆ లోపల గిన్నెలు కానీ అవి కూడా ఇక్కడ వచ్చిన భక్తుల పాత్రలు, వంట పాత్రలు అన్ని కూడా ఎక్కడ ఉండేటి అక్కడనే ఉండే తప్ప ఎక్కడ కూడా కట్టినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. కేవలము కళ్యాణ కట్ట ఒకటి, ఒక లేడీస్ కు సంబంధించినటువంటి బాత్రూమ్స్ కు గోడ ఒకటి కట్టారే తప్ప ఎక్కడ కూడా నాయకులు చెప్పింది జరగలేదనే చెప్పేదానికి ప్రూఫ్ చేసేదానికి దగ్గర ఉన్నటువంటి అందరి సమక్షంలోనే ఉన్నాము.
ఇక్కడ ఇదే కాదు మిగతా పాలు కొట్టినారు కదా, ఎక్కడన్నా ఏమన్నా చేశారా, ఏమన్నా కట్టారా? ఎక్కడ కట్టాలా? ఒక్క కేవలం బస్సు మాత్రం వస్తా ఉంది, అంతకు మించి ఏం జరగల. ఎవరు వచ్చి కూడా పగల కొట్టేటి మేము కట్టామని చెప్పి చెప్పారే తప్ప ఎక్కడ ఏం జరగల. ఇంకా మళ్ళీ ఈ జనాన్ని మోసం చేసేదానికి, కాశీనాయన భక్తులు మోసం చేసేదానికి తప్ప ఇంకొకటి కాదని చెప్పేసరి కూడా మనం ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది పబ్లిక్ దృష్టికి తీసుకుపోయేదాన్ని లోకేష్ బాబు ఇది కట్టిస్తానని చెప్పారు, కానీ కట్టలేదు. కేవలం మాటలు చెప్పారు కానీ ఎక్కడ జరగలే. మేము కూడా చెప్పేదామంటే మీరు చెప్పినారు, చెప్పింది కట్టేయండి. పర్మిషన్ తీసామని మన పేపర్లు ఎప్పుడూ వచ్చింది, కానీ పర్మిషనే రాలే. పర్మిషన్ అప్లికేషన్ అక్కడ పెట్టలేదు. రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పోలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రాలే. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలే. కాబట్టి ఈ మోసాలు చెప్పే వాళ్ళు రేపు కాశీనాయనే ఆయన శక్తికి తగినట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది. మేము కోరుకునేది కూడా ఏమంటే కాశీనాయనకు సంబంధించి ఈ గుడి, ఈ ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా ఇది కాశీనాయన గుడికి సంబంధించిందే. ఈరోజు నడి రోడ్లు వేస్తున్నారు 6 హైవే నల్లమల ఫారెస్ట్ లో, కొన్ని 100 ఎకరాలు పోతా ఉంది నల్లమల ఫారెస్ట్ 6 హైవేస్. అది కూడా టైగర్ జోనే. అక్కడ లేనిది ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కాశీనాయన జీవ సమాధి చేస్తే ఇక్కడ వచ్చిందా? లక్షలాది మంది మన కాశీనాయన భక్తులు మనోభావాలు దెబ్బతినే దానికి తప్ప ఇంకొకటి కాదు. కాబట్టేసి ఇక్కడ ఏమీ జరగలేదు, కేవలం కళ్యాణ కట్ట తప్ప ఏమి జరగలేదని భక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నోటుకుండానే మనం వింటున్నాం. వాస్తవమే కదా? ఏం భాష? ఇతను ముస్లిం అయినా కూడా కాశీనాయన శిష్యునిగా ఇక్కడే వికలాంగుడు ఉంటూ కాశీనాయన నమ్ముకొని దాదాపు 20-22 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు ఈ అబ్బాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఆవేశము, ఆక్రోశము, బాధ ఉంది. కానీ ఎవరికి చెప్పుకోవాలా? వచ్చిన వాళ్ళంతా మేము చేస్తామని చెప్పి రావడము, మీటింగులు పెట్టడము చేసిందే తప్ప ఎక్కడ జరిగింది లేదు. కాబట్టి ఈ పగలగొట్టిన దాని మీద అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా, ఖచ్చితంగా కట్టేయాలని చెప్పేసి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరి అభిప్రాయం కూడా అని కూడా వాళ్ళ మాటల్లోనే అర్థమవుతా ఉంది. అదే ఎవరికి కూడా అన్నం పెట్టేవాడు, ఆకలి అయిన వాళ్ళకి అందరికి అన్నం పెట్టేవాళ్ళు మామూలు వ్యక్తి కాదు ఆదినారెడ్డి. అందరూ చెప్తున్నారు తప్ప జరిగింది ఏమీ లేదు. కానీ మళ్ళీ దీని మీద మేము కూడా పరిస్థితి చేస్తాము తప్పకుండా.